మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందన్న ప్రధానమంత్రి. అహ్మదాబాద్లో సుజుకి ఎలక్ట్రిక్ కారు హైబ్రిడ్ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ. భారత్లో వచ్చే 5-6 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్న సుజుకి డైరెక్టర్. విశాఖ వేదికగా ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్. స్వదేశీ యుద్ధ నౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని రక్షణ మంత్రి కితాబు. ఈ నెల 29 నుంచి 4 రోజుల పాటు జపాన్, చైనాలో పర్యటించనున్న ప్రధాని. 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న మోదీ. షాంఘై సహకార మండలి దేశాధినేతల 25వ సమావేశానికి హాజరు కానున్న పీఎం. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి జూపల్లి. రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. యూరియా కొరతకు కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమన్న ఎంపీ డీకే అరుణ. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి. విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోళ్లతో కోలాహలంగా మార్కెట్లు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. ఈ నెల 28 జాబితా విడుదల. 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ. సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు మరింత బలపడే అవకాశం. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.